బిక్కినేని సంపత్రావు గత 2 రోజుల క్రితం తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని టేకుమట్ల మండలం దుబ్బ్యాలకు చెందిన బీలకంటి సంపత్రావు అన్నారు. బిక్కినేని సంపత్రావు మొరం అమ్ముకున్నారని, చెట్లు నరికారని, తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీలకంటి సంపత్రావు ఆరోపించారు. 2 రోజుల క్రితం ఆర్బీ న్యూస్ ఛానల్ ఒక న్యూస్ క్లిప్ని వెబ్కాస్ట్ చేశారు. అందులో వ్యక్తి బిక్కినేని సంపత్రావు సన్ ఆఫ్ నడిపోరి రాజేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అదేంటంటే ఆయన మొరంగడ్డను మేము దొంగిలించినట్టుగా, ఈత చెట్లను నరికినట్టుగా, వేప చెట్లను నరికినట్టుగా ఆయన భూమిలోవి, అదంతా తప్పుడు సమాచారం. ఆయన మొరంగడ్డ అనేది మా దానిలో ఇల్లీగల్గా డంపు చేసి ఉన్నది. రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద బౌలర్స్ ఆయన భూమిలో ఉన్నాయి తీసి మా భూమిలో 350 ఒక సర్వే నంబర్ బౌండరీలో వేశాడు. ఆ బౌండరీ పక్కకు ఆయనది 403. సో ఆయన ఎంక్రోచ్ చేశాడు. ఆ ఎంక్రోచ్ చేసిన ఫస్ట్ టైము 2005-6లో అప్పుడు సర్వే చేయించాను. సర్వే చేయించి నేను ఇక్కడ ఉండను కాబట్టి వృత్తిరీత్యా ఆ టైంలో ఆ కనీలను సర్వే చేసిన కొద్ది కాలంలోనే తీసేశాడు. మళ్ళీ 2015-16లో సర్వే చేయించాను. అప్పుడు కూడా అలాగే చేశాడు. ఆ టైంలోనే నేను పిటిషన్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు కేసు నమోదు చేశాము. అది క్రిమినల్ కేసు ఇప్పుడు నడుస్తూ ఉంది. హియరింగ్కి వచ్చేది. లాస్ట్ హియరింగ్ ఆగస్ట్ 1కి అయ్యేది. నెక్స్ట్ హియరింగ్ మంత్ ఎండ్కుంది. సో అతను ఇవన్నీ చేసిన తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్ అవుతున్నప్పుడు నేను నవంబర్-డిసెంబర్లో అడ్మినిస్ట్రేషన్కి రాసి అదంతా క్లీన్ చేసి సర్వే చేసి పకడ్బందీగా అన్ని వైపులా నాకు టైం ఉందని, ల్యాండ్ డెవలప్ చేయాలని నేను సర్వే కోసం అఫీషియల్స్ అప్రూవ్ చేశాను. రెవెన్యూ, అడ్మినిస్ట్రేషన్ ప్లస్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు సహకరించారు. వాళ్ళ సహకారంతో నేను సర్వే చేయించాను. సర్వే అది డిసెంబర్ 17న జరిగింది. అదే రోజు రాత్రే అతను బిక్కినేని సంపత్రావు అనే వ్యక్తి ఖనీలను వీకేశాడు. అది క్రిమినల్ యాక్టివిటీ. అది 3వసారి. రెవెన్యూ ఆఫీషియల్స్ని, సర్వే ఆఫీషియల్స్ని అప్రోచ్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఎక్కడ పీకారో అవి పాతండి అని చెప్పారు. అవి కూడా వితిన్ 2 డేస్లో పీకేశాడు. ఇప్పటికీ అక్కడ ఆనమాలు ఉన్నాయి పీకేసినట్టుగా. సో అతను ఎంక్రోచ్ చేసినట్టున్నది. ఇంకొకటి, మేము లాస్ట్ సర్వే డిసెంబర్లో చేసే ముందు తన సర్వశక్తుల ప్రయత్నం చేశాడు. ఏమని? సర్వే ఆపడానికి, పర్మనెంట్ ఇంజెక్షన్ తీసుకోవడానికి. తనకు తెలియదు పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది దేనికి ఇవ్వరు. క్రిమినల్ కేసు రన్ అవుతుంది ఆయన పైన. సో ఇప్పుడు ఉల్టాగా మా పైనే సివిల్ కేసు వేసి పర్మనెంట్ ఇంజెక్షన్ చేద్దామని ట్రై చేశాడు. అది పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది రాదు. లాస్ట్ హియరింగ్ దానికి వచ్చి ఆగస్ట్ 1కి అయ్యేది. నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్లో ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఎంత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. పర్మనెంట్ ఇంజెక్షన్ ఉన్నా కూడా అంటారు, పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది రాలేదు ఇంతవరకు. సో అలాంటి వ్యక్తిని పబ్లిక్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తి పైన కఠిన చర్య తీసుకోవాలని, పబ్లిక్ ఆయన చెప్పిన విషయాలను చాలా జాగ్రత్తగా ఇలాంటి వ్యక్తుల పైన ఒక కన్నేసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. ఇలాంటి తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నాడు, డ్యూ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని ఇతనిపైన కఠిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ